వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి వివేకానందుడు తన మాతృభూమిపై అనంతమైన ప్రేమతో పరివ్రాజకుడిగా దేశమంతా సంచరిస్తూ 1892 సంవత్సరంలో కన్యాకుమారిని సందర్శించి డిసెంబర్ 25, 26, 27 3 రోజులు సముద్రంలోని శిలపై ధ్యాన నిమగ్నుడై భారతదేశపు గతం, వర్తమానం, భవిష్యత్తు దర్శించాడు. ఈ శిలపై నుంచే నవీన భారత జాతికి ప్రణాళిక రచించాడు. భారత ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని ఉర్రూతలూపాడు. ఈ పుణ్యస్థలంలో అనేక లక్షల మంది భారతీయుల సహకారంతో పూజ్య ఏక్నాథ్జీ రానడే 1970వ సంవత్సరంలో వివేకానంద స్మారకాన్ని నిర్మించారు. ఈ స్మారక చిహ్నంతో పాటుగా వివేకానందుని సందేశ వ్యాప్తికి, కళల సాకారానికి అంకితమైన వివేకానంద కేంద్ర అనే ఆధ్యాత్మిక సేవా సంస్థను కూడా స్థాపించారు. వివేకానందుని ధ్యానముద్రలో మెదిలిన నవీన భారతావిష్కరణకు ఒక రూపం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో విస్తరించిన 836 కేంద్రాల ద్వారా వ్యక్తి నిర్మాణం, జాతి నిర్మాణం అనే నినాదంతో భారత జాతి పునర్నిర్మాణంలో గత 50 సంవత్సరాలుగా వివేకానంద కేంద్ర పాలు పంచుకుంటూ ఉంది. వివేకానంద కేంద్రానికి చెందిన లైఫ్ వర్కర్లు, హోల్ టైం వర్కర్లు, స్థానిక సేవకులు యోగా ద్వారా, పల్లెల అభివృద్ధి ద్వారా, విద్య ద్వారా, ప్రకృతి సహజ వనరులను సంరక్షించడం ద్వారా, యువకులకు, స్త్రీలకు శిక్షణా శిబిరాలు నిర్వహించడం ద్వారా మరియు వివేకానందుని ప్రచురణల ద్వారా ఈ ఆశయ సాధనలో ముందుకు సాగుతున్నారు. ఈ పవిత్ర ఆశయంలో భాగంగా సమర్థ భారత్ పర్వ్ వేడుకను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది వివేకానంద కేంద్ర. వివేకానందుడు 1892 డిసెంబర్ 25, 26, 27 తేదీలలో కన్యాకుమారిలో తపస్సు తర్వాత విశ్వమత మహాసభలలో సనాతన ధర్మ ప్రతినిధిగా పాల్గొనడాన్ని సంకల్పించారు. స్వామీజీ ధ్యానంలో మెదిలిన నవీన భారత నిర్మాణం అనే లక్ష్య సాధన కోసం యువతను మేల్కొల్పే లక్ష్యంతో సమర్థ భారత్ పర్వ్ వేడుకను స్వామీజీ ధ్యానం చేసిన డిసెంబర్ 25 నుంచి ఆయన జయంతి అయిన జనవరి 12 వరకు దేశవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తుంది వివేకానంద కేంద్ర. భారతదేశపు గత వైభవాన్ని, ప్రస్తుత భారతదేశపు శక్తిని, భవిష్యత్తులో భారతదేశం ప్రపంచానికి చేయవలసిన మార్గదర్శనాన్ని యువతకు గుర్తు చేసే కార్యక్రమమే సమర్థ భారత్ పర్వ్. గత వైభవ పునాదులపై నవీన భారతం నిర్మితమవుతుంది. అందుకే గత వైభవ అమృతాన్ని స్వీకరించి ముందుకు సాగి గతానికంటే ఉన్నత స్థితిలో భారతమాతను నిలపాలని వివేకానందుని పిలుపుతో నేటి యువతను మేల్కొల్పడమే సమర్థ భారత్ పర్వ్ పండుగ. భారతీయ విజ్ఞానం భౌతిక సంపదను, ఆధ్యాత్మిక ఉన్నతిని చాలా అందంగా సమతుల్యం చేసింది. అభ్యుదయం, నిశ్రేయంల అద్భుతమైన కలయికతో విలువలతో కూడిన ఆర్థిక ప్రగతిని అందించింది భారతీయ విజ్ఞానం. సుమారు 5000 సంవత్సరాల క్రితమే, అంటే ప్రపంచంలో మరే నాగరికత కళ్ళు తెరవక ముందే మన సింధు నాగరికత విలసిల్లింది. భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. వాల్మీకి, వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద వంటి ఎందరో సాధు పొంగవులకు జన్మనిచ్చింది భరతమాత. ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట, శస్త్రచికిత్సలకు మూల పురుషుడు సుశ్రుత, కణ సిద్ధాంతకర్త కణాదుడు, బీజగణితంలో అపరమేధావి భాస్కరాచార్యుడు, జ్యోతిష్య ఖగోళ శాస్త్ర పితామహుడు వరాహమిహిరుడు, ప్రపంచానికి యోగాను అందించిన పతంజలి, అంతరిక్ష పరిశోధకుడు కపిలుడు, విమానయాన సాంకేతికలో ప్రథముడు భరద్వాజుడు లాంటి ఎందరో శాస్త్రవేత్తలు ప్రాచీన భారతదేశపు విజ్ఞానానికి మూల పురుషులుగా ఉన్నారు. శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే అవయవానికి అదే అర్థం వచ్చేలా హృదయ అనే పేరును యజుర్వేదంలోనే ప్రస్తావించిన విజ్ఞానం మనది. మన పూర్వీకుల గణిత పరిజ్ఞానానికి, నిర్మాణ నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు మన పురాతన కట్టడాలు. ఆ ప్రాచీన విజ్ఞానమే మళ్ళీ ప్రపంచానికి అందిస్తూ ముందుకు సాగుతుంది నేటి భారతం. దానికి ప్రతీకే ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం. వివేకానందుడు చెప్పినట్లు ప్రపంచ చరిత్రను చూస్తే మనిషి బుద్ధిని వికసింపచేయడానికి భారతదేశం చేసినంత ప్రయత్నం మరే దేశము చేయలేదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం భారతదేశం. స్వాతంత్రానికి ముందు కొన్ని వేల సంవత్సరాల పాటు ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, విధ్వంసాలు ఎదుర్కొని నేడు మరలా తన పూర్వస్థితి అయిన
విశ్వగురు స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మేల్కొంది నేటి భారతం. దానికి ఉదాహరణలు కోకొల్లలు. సుమారు 142 కోట్ల జనాభాతో 97.76 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది భారతదేశం. 2024 లోక్సభ ఎన్నికల్లో సుమారు 65 లక్షల మంది ఓట్లు వేస్తే కేవలం ఒకే రోజులో ఫలితాలను వెల్లడించగలిగిన సాంకేతిక పరిజ్ఞానం మన సొంతమైంది. 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ RSS మన భారతీయ సంస్థ. అద్భుతమైన జీవ వైరుధ్యం భారతదేశపు సహజ సంపద. 91,000 రకాల జంతుజాతులు, 45,000 రకాల వృక్షజాతులు మొదలైన జీవ వైవిధ్యాన్ని ఇప్పటికీ మనం కాపాడుతూనే ఉన్నాము. ఆధునిక యుగంలో కూడా ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రం భారతదేశమే. అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు, అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ప్రపంచానికి ఆధ్యాత్మికతను అందిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికతే కాదు, ఆర్థికంగానూ మనం ఎదుగుతున్నాం. 7% వృద్ధి రేటుతో జీడిపి ర్యాంకింగ్లో 5వ స్థానంలో ఉంది భారతదేశం. 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. 2047 నాటికి అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారనుంది. 68,000 కిలోమీటర్లతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశం మన దేశం. పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో పరుగులు పెడుతుంది. ప్రపంచ వ్యవసాయ రంగంలో మన దేశం స్థాయి ఉన్నతమైనది. పాలు, చిరుధాన్యాలు, జనుము, మసాలా దినుసుల ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే. బియ్యం, గోధుమ, ప్రత్తి, చెరుకు, టీ, వేరుశెనగ, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మనది 2వ స్థానం. సుమారు 220 కోట్ల వ్యాక్సిన్లతో కోవిడ్-19పై పైచేయి సాధించింది మన ఆరోగ్య వ్యవస్థ. 150 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందజేసి విశ్వమిత్రగా నిలిచింది భారతదేశం. ఇస్రో సాధించిన విజయాలు మన ఖ్యాతిని అంతరిక్షంలో నిలిపాయి. చంద్రుడి దక్షిణ కొనపై కాలు మోపిన మన చంద్రయాన్ మన కీర్తిని అనంతం చేసింది. ఆతిథ్య, L1, గగనయాన్ మిషన్లు మన దేశపు సాంకేతిక సమర్థతకు నిదర్శనంగా నిలవనున్నాయి. కొత్త ఆవిష్కరణలకు భారత్ ఇప్పుడు సరైన వేదిక. ప్రపంచంలో $1 బిలియన్ విలువ కలిగిన ప్రతి 10 ప్రైవేటు వ్యాపారాల్లో ఒకటి భారతదేశానిదే. భారతదేశంలో వచ్చిన డిజిటల్ పేమెంట్ విప్లవం ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కుగా నిలవనుంది మన కాల్దా సోలార్ పార్క్. దీని విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. ఇది పూర్తయితే ప్రతి సంవత్సరం 58 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ నివారిస్తుంది. ఆసియాలోని మొట్టమొదటి వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కాశ్మీర్లో ప్రారంభమైంది. రక్షణ రంగంలో కూడా మనం ఎంతో దృఢంగా ఉన్నాం. ప్రపంచంలో 5వ అతిపెద్ద మిలిటరీ దేశం భారతదేశం. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్మీ. 7,516 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని కావలి కాస్తుంది మన నేవీ. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 5,000 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని 5 మన శక్తిని ప్రపంచానికి చాటుతుంది. బ్రహ్మాస్, పృథ్వీ, నిర్భయ లాంటి క్షిపణులు మన దేశ రక్షణ వ్యవస్థను తిరుగులేనిదిగా చేశాయి. 2023లో జరిగిన G20 సదస్సుకు నాయకత్వం వహించిన మన దేశం వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధించింది. వివేకానందుడు చెప్పినట్లు భరతమాత మరలా పునర్వైభవంతో, గతం కంటే దేదీప్యమైన కాంతితో తన సింహాసనాన్ని అధిష్ఠించి ప్రపంచానికి శాంతిని ప్రసాదించనుంది. భరతమాతను విశ్వగురు స్థానంలో నిలిపే లక్ష్యంతో పనిచేసేలా యువతను మేల్కొల్పాలని వివేకానంద కేంద్ర చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటుంది వివేక్ భారత్ ఛానల్.